నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొనడానికి, పశ్చాత్తాపడడానికి, నీ మార్గాన్ని మరలు కొనడానికి మరొక అవకాశాన్ని నీ వాక్యము ద్వారా మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, వాక్యము ఉదక స్నానము ప్రభా, మా మలినాలను కడిగివేసేది వాక్యము తండ్రి. మమ్మల్ని స్థిరపరిచేది నీ వాక్యము తండ్రి. మమ్మల్ని హెచ్చరించేది నీ వాక్యము తండ్రి. మమ్మల్ని బలపరిచేది నీ వాక్యము. మమ్మల్ని నిలబెట్టేది నీ వాక్యము తండ్రి. నీవు మాట్లాడాలి ప్రభు, నీ స్వరము మాకు వినిపించండి. నీ మాటలోని మాధుర్యాన్ని మాకు కనుపరచండి. నైనా, నీ ఆజ్ఞల లోతులు మేము తెలుసుకుంటకు సహాయం చేయము. నీ ఆజ్ఞల జాడలో మేము నడవాలయ్యా, మమ్మల్ని సిద్ధపరచుము. చేరి వచ్చిన అందరికీ ప్రభా నీ మాటలోని ధైర్యాన్ని దయచేయము. నైనా తండ్రి, నీ మాటలోని జీవాన్ని దయచేయము. మహిమ ఘనత నీవే పొందుకొనుము. నైనా, నన్ను మరుగు చేయము. నీ స్వరము వినిపింపచేసి మహిమ ఘనత పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఐ విల్ టేక్ బట్ 25 minutes, దట్స్ ఆల్. మరొక మారు దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభు నామం పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు నూతనముగా వచ్చిన వారికి సంఘానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. వి వెల్కమ్ యూ విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. మే యూ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ హాల్. ఈరోజు అంశము మీ సిలువను ఎత్తుకొనుడి. క్యారీ యువర్ క్రాస్. వాట్ డస్ ఇట్ మీన్ టు క్యారీ ద క్రాస్? సిలువను ఎత్తుకోవడం అంటే ఏమిటి? ఇట్ ఈస్ ద కాస్ట్ దట్ యు పే ఫర్ ట్రూ రిలీజియన్. నిజమైన విశ్వాసానికి మనం చెల్లించే వెల. నిజముగా మనం దేవుణ్ణి నమ్ముతున్నాము లేక యేసును వెంబడిస్తున్నాము అని చెప్పడానికి ఉన్న నిదర్శనమే సిలువను ఎత్తుకొనడం. దేవునికి మహిమ కలుగునుగాక. నాతో కలిసి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 16th chapter. అందరూ కూడా బైబిల్స్ తీయండి. నేను కావాలనే వెనక వాక్యాలు వేయట్లేదు, ఎందుకంటే మన బైబిల్స్ని మనము మర్చిపోతున్నాం. క్యారీ యువర్ బైబిల్. ద బైబిల్ ఈజ్ ద లవ్ లెటర్ రిటన్ బై గాడ్. మీకు నిజంగా ఎవరైనా ప్రేమలేఖ రాస్తే ఎంత భద్రపరుస్తారు, ఎంత ప్రేమిస్తారు. దేవుని ప్రేమలేఖ ఇది మోయడానికి మీరు సిగ్గుపడవద్దు. మరి బైబిల్ని మంచిగా ఫోన్స్లో కూడా దేవుడు మంచి ఫెసిలిటీ ఇచ్చాడు. ఎన్ని రకాల బైబిల్స్ అన్నా మనం పెట్టుకోవచ్చు. సో ఓకే, బెటర్ టు క్యారీ ద బైబిల్, రైట్? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇఫ్ ఎనీబడి డిజైర్స్ టు ఫాలో మీ, నన్ను వెంబడించాలి, నేను యేసును అనుసరించాలి, యేసు మార్గంలో నేను నడవాలి, యేసును పోలి నేను నడుచుకోవాలి, యేసు అడుగుజాడల్లో నేను నడవాలి అని ఎవరైనా ఇష్టపడితే, ఈ మాటలు యేసు తన శిష్యులతో అంటున్నాడు. ప్రజలందరూ కూడా ఉన్నారు అక్కడ. మనం చూస్తే దానిపైన కొంతమంది ప్రజలు ఉన్నట్లుగా శాస్త్రులు పరిసయ్యులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ మాట శ్రేష్టంగా శిష్యులతో చెప్తూ ఉన్నాడు. శిష్యులు అనగా ఎవరు? శిష్యరికము చేసేవారు. ఇంగ్లీష్లో ఆ పదము డిసైపుల్ అంటారు. డిసైపుల్ ఈజ్ అ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. డిసిప్లిన్ నుండి డిసైపుల్ అన్న వర్డ్ డిరైవ్ అయినట్టుగా చూస్తున్నాం. అంటే ఒక శిష్యుడిగా ఉండాలంటే ఒక క్రమశిక్షణ అవసరం. శిష్యరికము చేయాలి అని అంటే మనము కొన్ని పద్ధతుల్లో నడవాల్సిన అవసరం ఉంటుంది. యేసు అంటున్నాడు, ఇఫ్ యూ చూస్ టు బికమ్ మై డిసైపుల్, ఇఫ్ యూ చూస్ టు ఫాలో మీ, నీవు నన్ను గురువుగా ఎంచుకుని నా యొక్క శిష్యరికములో ఉండాలని నువ్వు కోరుకుంటే, ది ఫస్ట్ ప్రైమరీ ఎలిజిబిలిటీ ఈజ్ యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్ డినయల్. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఇఫ్ యూ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్
ద విల్ టు ఫాలో. ఏదో ఎవరో చెప్పారు, సొసైటీ కోసము లేకపోతే తల్లిదండ్రుల కోసము, ఇలా కాదండి. యేసును వెంబడించాలి అనే నిర్ణయము, రక్షణ అనే అనుభవము, ఇది మరి ఇట్ ఈస్ నాట్ ట్రెడిషనల్. అంటే తల్లిదండ్రులు దేవుని వెంబడించారు కనుక పిల్లలు ఆటోమేటిక్గా వెంబడించరు. తల్లిదండ్రులు దేవుని శిక్షణలో పిల్లలను పెంచినప్పుడు పిల్లలు కూడా మరి దేవుణ్ణి ఎరిగిన తర్వాతనే దే ఆర్ కాల్డ్ టు బి డిసైపుల్స్ ఆర్ ఫాలోవర్స్. అంటే స్వకీయ రక్షకునిగా యేసు క్రీస్తును అంగీకరించుట, క్రీస్తును హృదయంలోనికి అనుమతించుట అనేది ఇది వ్యక్తిగతమైన నిర్ణయం. ఇట్ ఈస్ ఎ పర్సనల్ డెసిషన్ టు బి మేడ్. ఒక వ్యక్తిగతంగా ఇది తీసుకునే నిర్ణయం. సో ఇఫ్ యూ విల్, మీరు నన్ను వెంబడింప కోరిన ఎడల, దెర్ ఇస్ నో కంపల్షన్. చాలామంది ఈ దినాల్లో అంటారు క్రైస్తవులు బలవంతంగా మతం మారుస్తారని. ఏం అవసరం అండి క్రైస్తవులకి? మతం మార్చే అవసరం అసలే లేదు. ఎందుకు? ఓటు బ్యాంక్ అవసరం లేదు. ఇక్కడ ఓట్ల కోసం మనం పడి చచ్చేది కూడా లేదు. మనం దేవుని రాజ్యాన్ని కట్టే రాజ్య వారసులుగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవర్ డిజైర్ ఈజ్ నాట్ టు change many people and bring them into a church. Our desire should be to bring people into the fold of Jesus, into salvation, so that they will have eternal life. మన ఆశ అనేకుల్ని సంఘం యొక్క మెంబర్షిప్లో చేర్చడం కాదండి. మన ఆశ దేవుని రాజ్యానికి అనేకులను వారసులుగా చేయాలి. మనం అనుభవించే సంతోషం, మనం అనుభవించిన రక్షణ, ఆనందము, వీటిని ఇతరులకు పంచడమే సువార్త. సువార్త అంటే ద గుడ్ న్యూస్, మంచి వర్తమానము, మంచి సందేశము అని అర్థం. మనం ఇచ్చేది మంచి సందేశం. ద గుడ్ న్యూస్ ఈజ్ అబౌట్ ద గాడ్ దట్ సెంట్ హిస్ సన్ దట్ నో వన్ షుడ్ పెరిష్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అందరూ దేవుని రక్షణను పొందుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. కానీ ఆ నిర్ణయము బలవంతముగా ఎవరన్నా చేస్తే దానికి అర్థం లేదు. బలవంతంగా ఎవరు కూడా యేసును వెంబడించరాదు, వెంబడించకూడదు, వెంబడించలేరు కూడా. హల్లెలూయా. బలవంతముతో ఎన్ని రోజులు వెంబడిస్తారు? ఏదో ఆశించి ఎంతకాలం మీరు వెంబడించగలరు? నిజమైన మార్పు హృదయంలో జరిగినప్పుడు దేర్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయము మారినప్పుడు, నీ హృదయపు ఒక ఆలోచనలు పవిత్రపరచబడినప్పుడు, యేసును వెంబడించాలి అంటే మొట్టమొదట యూ నీడ్ దిస్ క్వాలిటీ కాల్డ్ సెల్ఫ్ డినయల్. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎవరైనా దేవుని వెంబడింపగోరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని తర్వాత తన సిలువను ఎత్తుకోవాలి. సో సిలువను ఈజీగా ఎత్తుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే, ఈ లెంట్ సీజన్ రాగానే చూస్తూ ఉంటాం మరి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అనేక సంఘాల్లో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ని డ్రామాల ద్వారా చేస్తూ ఉంటారు. మరి అప్పుడు సిలువ మోసేవాళ్ళు అది పచ్చి తాగుబోతులైనా సరే ఆ రోజు మాత్రం తెల్ల షర్ట్ వేసుకుని, రెడ్ టర్బన్ కట్టేసుకుని, అక్కడక్కడ కావాలంటే కొంచెం ఇంకు చల్లుకొని, ఒక మంచి వుడన్ క్రాస్ చేతిలో పట్టుకొని వీధి వెంట యాక్టింగ్ చేస్తారు. ద రియల్ ఫాలోవర్ ఈజ్ నాట్ అన్ యాక్టర్. హల్లెలూయా. నిజమైన యేసును వెంబడించే వ్యక్తి యాక్టింగ్ చేయలేడండి. ఎందుకంటే యాక్షన్, దేవుడు కట్ యాక్షన్ స్టార్ట్ అని ఏం చెప్పడండి. యువర్ లైఫ్ విత్ జీసస్ ఈజ్ ఎ రియల్ లైఫ్. హల్లెలూయా. అది నిజమైన జీవితం. నిజముగా నువ్వు వెంబడించాలి. నడిచేటప్పుడు నిజంగా నీకు కొరడా దెబ్బలు పడవచ్చు, నిజముగా నీ కాళ్లకు రాళ్ళు గుచ్చుకోవచ్చు, నిజముగా నీ ఎముకల్లోకి బల్లెము దిగవచ్చు. నువ్వు సిలువను వెంబడిస్తే నీకు శ్రమలు వస్తాయి. యేసుప్రభు అన్నాడు, ఈ లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం వహించుడి, నేను లోకమును జయించున్నాను. లేదండి, we have come to Jesus to get all the blessings. ఎస్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడే. దేవుడు ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు కోల్పోయిన నిత్య జీవాన్ని
తిరిగి నీకు ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీవు కోల్పోయిన ఆత్మశాంతిని నీకు తిరిగి ఇస్తూ ఉంటున్నాడు. నిన్ను దేవుని రాజ్యానికి, ఏ రాజ్యానికైతే నీకు ఎలిజిబిలిటీ కూడా లేకుండిందో, ఏ రాజ్యంలో నీవు ఎంట్రీ వెళ్ళడానికి కూడా నీకు అవకాశం లేకుండిందో, ఆ రాజ్యానికి ద్వారము తెరిచి, ఇదిగో నేనే ద్వారాన్ని, నా ద్వారా పరలోకంలోనికి మీరు ప్రవేశించండి, నా శరీరాన్ని మీ కొరకు త్యాగం చేశాను, నన్ను వెంబడిస్తే మీరు నాతో కలిసి నా తండ్రి ఇంట నా తోటి వారసులుగా ఉంటారు. హల్లెలూయా. దాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ బీయింగ్ ఎ క్రిస్టియన్. నిజమైన బ్లెస్సింగ్ ఏంటి? నీకు ఈ లోకంలో ఆస్తి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, పేరు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ప్రతిష్ట ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దేవుడు అనుమతించినవి నీ జీవితంలో ఉంటాయి, అనుమతించనివి ఉండవు. బట్ దేవుని వెంబడించడం అంటే ఇది అందరూ ఒకే కుండలాగా ఉండరు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీ క్రాస్ ఈజ్ యూనిక్. ఎవరి సిలువ వారిదేనండి. డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండ్ కంపేర్ ద క్రాస్ సంబడి ఎల్స్ ఈస్ బేరింగ్. యువర్ క్రాస్ ఈజ్ యువర్స్ టు బేర్. హల్లెలూయా. సో మొట్టమొదటి స్టెప్ ఇస్ సెల్ఫ్ డినాయల్. రండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకుందాం. మత్తయి 11:38. మాథ్యూ 10:38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈజ్ నాట్ వర్దీ ఆఫ్ మీ ఆర్ వర్దీ టు బీ మై డిసైపుల్. హీ హాజ్ నో ఎలిజిబిలిటీ టు బీ ఇన్ మై డిసైపుల్షిప్. చాలా క్లియర్గా యేసు ప్రభు ఈ మాట హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంతకంటే ముందు ఇంకో 2 విషయాలు పాత్రుడు కాడు అంటున్నాడు. అది కూడా మనం చదువుకుందాం. 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ లోకంలో మన ఉద్యోగాలు దేనికి చేస్తున్నాం? కుటుంబ పోషణ కోసం చేస్తున్నాం. రైట్. మీ జాబ్ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలని ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వాట్ విల్ యూ చూస్? విల్ యూ చూస్ ద జాబ్ ఆర్ విల్ యూ చూస్ ఫాలోయింగ్ జీసస్? అంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం, వాట్ ఈజ్ సెల్ఫ్ డినయల్ అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ ఉద్యోగంలో, అంటే మంచి ఉద్యోగాలు ఉన్నాయి లోకంలో, లేవని కాదు, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకవేళ పబ్లో నిన్ను బార్ టెండర్గా పెట్టారనుకో, ఆ ఉద్యోగం చేస్తున్నావు, అదిలో దేవుని మహిమ ఏముంది? ఇలాంటి ఉద్యోగాలను మనం క్రైస్తవులుగా వాటి కొరకు అసలు పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోటల్ మేనేజ్మెంట్ చదివి ఉండవచ్చు, ఇంకోటి చదివి ఉండవచ్చు, కానీ బార్ టెండింగ్ జాబ్ ఈజ్ నాట్ ఫర్ యూ యాజ్ ఎ క్రిస్టియన్. కొన్నిట్లో దేవుని మహిమ లేదు. దేవుని మహిమ కొరకు ఉన్నవే మనం ఎంచుకోవాలి. ఇక్కడ కష్టం వచ్చినా సరే మనల్ని మనం ఉపేక్షించుకుని, మనకు కొన్నిసార్లు దేవుని, ఇప్పుడు జోయల్ విషయంలో చూడండి, జోయల్ యేసు ప్రభువును అంగీకరించినందుకు ఆయనకు రావలసిన 3 ఎకరాల భూమి, నీకు ఎంత రావాలి? 3 ఎకరాలు. 3 ఎకరాల భూమి ఆయనకు రావాలి, ఇవ్వనన్నారు. ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. అంటే ఆయన ఆ భూమి కంటే యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన తల్లిదండ్రులు, బంధువుల కంటే యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసు కోసం నా ఆస్తిపాస్తులను వదులుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. యేసు కోసం నా బంధువుల్ని వదులుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను. అంటే ఈ మాట చెప్పుకొని, బైబిల్లో ఉంది కదా, తల్లిదండ్రులని ఉపేక్షించాలని ఉందని, మీ తల్లిదండ్రులను చూడకుండా ఉండాలని కాదండి దీని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించమని ఇదే వాక్యంలో రాయబడి ఉంది. తల్లిని తండ్రిని సన్మానించువాడు ఈ లోకంలో దీవించబడతాడు, లోక విషయాల్లో దీవించబడతాడు.
తల్లిదండ్రులను సన్మానించాలి, విషయం కరెక్టే. కానీ యేసు జీసస్ షుడ్ బి ద ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్, యూ షుడ్ సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. ముందు నీ యొక్క ఎంపికలు సరి చేసుకోవాలి. ఇదే మాటను లూకా సువార్తలో కూడా మనం చూస్తున్నాం. అది కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పాత్రుడు కాడు అని వ్రాయబడి ఉంది, అక్కడ ఇంకొక వర్షన్ వ్రాయబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. హీ కెనాట్ బి మై డిసైపుల్. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 25, 26 ఒకసారి చదువుతాను. బహు జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో మరి కింద ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇవి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. మత్తయి ఏమో యు ఆర్ నాట్ వర్దీ ఆఫ్ మీ అని చెప్పడం, అంటే మీరు పాత్రులు కారు, యు ఆర్ నాట్ వర్దీ టు బి మై డిసైపుల్. ఇక్కడేమో యూ కెన్ నాట్ బి మై డిసైపుల్, మీరు నా శిష్యులుగా ఉండనేరరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఈ సెల్ఫ్ డినాయల్. సెల్ఫ్ డినాయల్లో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ సెల్ఫ్ సాక్రిఫైస్. కొంత త్యాగము దేవుడు కోరుకుంటున్నాడు. మనమేమో అపేక్షలు ఎక్కువ, మనకు పొందుకోవడం ఎక్కువ, అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి. సో దట్ ఈస్ సెల్ఫిష్నెస్. ఎ సెల్ఫిష్నెస్ ప్రొవోక్డ్ ఫెయిత్ ఈజ్ నాట్ ఫెయిత్ అట్ ఆల్. సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపూరితమైన ప్రార్థనలు దేవుడు అంగీకరించలేదు. దేవుని చిత్తమైన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు. నువ్వు స్వార్థం కోసం, నీ మెప్పు కోసం, నీ హెచ్చింపు కోసం చేసే ప్రార్థనలో దేవునికి మహిమ లేదు. మనము పరలోక ప్రార్థనలో చూస్తున్నాం కదా, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి మీద నెరవేరునుగాక. పరలోకమందు దేవుని చిత్తము కుమారుని ఈ లోకానికి పంపింది. త్యాగపూరితమైన చిత్తము. కుమారుడు ఈ లోకానికి వచ్చి మన పక్షంగా సిలువను మోసి ఉంటున్నాడు. హీ టుక్ అవర్ ప్లేస్. ఆర్ యు రెడీ టు టేక్ ద ప్లేస్ ఆఫ్ సమ్వన్? నువ్వు ఇంకొకరికి త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఇంకొకరికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆర్ యు రెడీ టు గివ్ అవే? ఈ సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ డినాయల్, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ చాలా రకాలుగా ఉండవచ్చు. ఈ లోకంలో ఉండగా నీకున్న వ్యాధి ఒక సిలువగా నీకు ఉండవచ్చు. కొన్నిసార్లు నీ బంధువుల ద్వారా నీకు సిలువ ఉండవచ్చు. దేర్ మే బి ఎ క్రాస్, but you should gladly bear the cross. If you do not bear that cross, Jesus says, you do not belong to me. నీకు ఇవ్వబడిన సిలువను మోయాలి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి చక్కగా కారు ఉంది, వాళ్ళకి అద్దుంది, వాళ్ళకి ఇద్దుంది. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ ఎనీ వన్ ఎల్స్, బికాస్ ఓన్లీ ద వేరర్ నోస్ వేర్ ద షూ పించెస్. వేసుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది కాళ్ళల్లో ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందని ఆ చెప్పులో. సో ఎవరి జీవితము దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు, ఎవరి సిలువ వారికి ఇచ్చి ఉంటున్నాడు. అందుకే ఆ వాక్యములో తన సిలువను ఎత్తుకొని అని ఉంది. మనమందరం యేసయ్య సిలువను ఎత్తుకోలేము కూడా. ఇఫ్ యుడ్ సే దట్ నో ఐ విల్ క్యారీ ద క్రాస్ ఆఫ్ జీసస్, నో యూ కెనాట్ డూ దట్. యేసు సిలువను ఎవ్వరు మోయలేరు. యేసు మోసిన సిలువ ఏంటంటే లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. హీ బోర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వీ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్ డూయింగ్ ఇట్. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ ఇట్. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధ నిష్కల్మష రక్తాన్ని సిలువలో చిందించాడు. ఆయన సిలువను మనం మోయలేమండి. మనకు దేవుడు విధించిన సిలువను మనం మోయాలి.
So carry your cross, the cross that was determined for you. Whatever cross is given, bear it gladly, not with a frown. నీవు చింతిస్తూ, పళ్ళు చిట్లిస్తూ, ముఖము చిట్లిస్తూ, సనుగుకుంటూ గొనుగుకుంటూ ఉంటే కనాను దేశము నువ్వు చేరలేవు. హల్లెలూయా. ఫరో యొక్క ఆధిపత్యం నుండి, ఐగుప్తు ఆధిపత్యం నుండి ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు మోషేని నియమించి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. కానీ కొంత దూరం రాగానే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని సైతము దేవుడు దాటించాడు ఆరిన నేలలో. ఇది వారి కళ్ళెదుట జరుగుతున్న అద్భుతం అండి. గాడ్ ఈజ్ లీడింగ్ దెమ్ ఇన్ మిరకులస్ వేస్. ఇన్ని అద్భుతాలు జరిగినా కొంత దూరం పోగానే మాకు అక్కడ సొరకాయలు గుర్తొస్తున్నాయి. అక్కడ చాలా బాగుండింది. లోకంలో ఉంటే ఆ ఫ్రెండ్సే బాగుండినారు, వాళ్ళు కనీసం హెల్ప్ చేశారు. చర్చికి వస్తే ఒక్కళ్ళన్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఒక్కళ్ళు కూడా మాకు ఒక సహాయం చేయట్లేదు. నీకు సొరకాయలు బీరకాయలు గుర్తొస్తున్నాయా? సనుగు కొనకు, గొనుగు కొనకు. నీ సిలువ ఏంటి? వాట్ ఈజ్ యువర్ క్రాస్? ఆస్క్ గాడ్, వాట్ ఈజ్ మై క్రాస్ లార్డ్? హెల్ప్ మీ టు బేర్ ఇట్ గ్లాడ్లీ. ప్రభువా, నీ కోసం సిలువను మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 13. మనము రోమన్స్ చక్కగా డీప్ స్టడీ చేస్తున్నాం. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీడే 8 to 9. సో రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినేడలా జీవించేదారు. యేసుప్రభు అన్నారు, ఈ మత్తయి సువార్తలోను ఈ లూకా సువార్తలోను చూస్తాం, మీరు గనక నా నామం నిమిత్తం చనిపోతే మీరు జీవిస్తారు, మీరు ఎవడైనాను తన ప్రాణమును నా నామం నిమిత్తం పోగొట్టుకుంటే వారు నిత్యంగా దాన్ని సంపాదించుకుంటారంటారు. ఎట్లా సంపాదించుకో, ప్రాణం పోతే ఎట్లా వస్తుంది అని రీజనింగ్ డౌట్ రావచ్చు మనకి. ఇక్కడ ఉంది దాని ఆన్సర్. ఎలా చచ్చిపోతాం మనం? శరీర క్రియలు జరిగిస్తున్నప్పుడు చావులోనే ఉన్నాం. శరీరములో ఇంకా ప్రవర్తిస్తూ ఉంటే, శరీరంలో ప్రవర్తించడం అంటే ఏంటి? మళ్ళీ ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు గెలషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19 through 21. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్. అది మనం ఎప్పుడు మన స్మరణలో అవసరమైతే రాసి పెట్టుకోండి. గెలషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము. జారత్వం అంటే జారిపోయే తత్వం. ఇది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మీకు. ఫార్నికేషన్, ఈజిలీ బికమింగ్ సెక్షువల్లీ ఇమ్మారల్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, జారత్వము, అపవిత్రత, కాముకత్వము. 20th వర్స్. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర క్రియలు అంటే నేను శరీరంగా ఏం ప్రవర్తించట్లేదా? నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, నేను ప్రేయర్ చేస్తున్నాను, నేను చర్చ్కి అందరికంటే ముందు వస్తున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన 2 గంటలు చేస్తున్నాను, బైబిల్ బాగా చదువుతున్నాను, చాలా మంచిది. కానీ శరీరాన్ని జయించలేకపోతే, శరీర క్రియలు స్పష్టమైనవి అని పౌలు అంటున్నాడు. గలతీలకు రాస్తూ శరీర క్రియల్ని చెప్పాడు. ఈ రోమా పత్రికలు కూడా శరీర క్రియలు ఇదే 8వ అధ్యాయంలో కొంచెం కిందికి వస్తే చెప్తున్నాడు. శరీర క్రియలను మనం జయించాలి. శరీరమును జయించకపోతే ఆత్మతత్వంలో లేము, యేసును వెంబడించడం లేదు. సో ఎవడైనాను నన్ను వెంబడించగోరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే ఈ శరీరములో ఉన్న ఈ తత్వాలు, ఈర్ష్య, కోపము, ద్వేషము, కలహము, వైరము, క్రోధము, ఇవన్నీ గ్రేడ్స్ అన్నమాట. ఆ యాంగర్ యొక్క అన్ని గ్రేడ్స్ ఈ వర్స్లో కనబడతాయి. కోపము, క్రోధము, ద్వేషము. క్రోధంతో హత్యలు జరిగిపోతాయండి, చంపేస్తూ ఉంటారు. ఎన్ని అసలు పేపర్ చదువుతుంటే నాకు నేను చదవడం మానేశాను. ఎందుకంటే ఎంత దారుణం. తల్లి సొంత కొడుకుని చంపేసుకుందండి, 5 ఏళ్ల బాబుని. హౌ కెన్ ఎ మదర్ కిల్ అ సన్ whom she has given birth?
అలా కోపం అనమాట, కోపంతో చేసేస్తున్నారు అంతే. బండకేసి కొడుతున్నారు, భార్య భర్తలు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. తల్లిని చంపిన ఒక తనయుడు, తండ్రిని చంపిన తనయుడు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. దేనికోసమో తెలుసా? ఆస్తి కోసం, ఇంటి కోసం. ఈ ఆస్తి 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 చంపుకున్నాక ఎక్కడుంటుంది ఆస్తి? ఆస్తి ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోతారు? నరకానికే పోతారు. అందుకే దేవుడు అంటున్నాడు, శరీరాన్ని గెలవాలి. హల్లెలూయా. హ్యావ్ డొమినియన్ ఆన్ యువర్ ఫ్లెష్ త్రూ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ 5:24 చూడండి ఒక మాట. గలతీ 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ. నీకు a desire comes which is not divine, you need to nail it to the cross. No, this is not for me. ప్రభువా, ఇది వద్దు, నాకు నీ చిత్తము నా జీవితంలో జరగాలి. I want to carry the cross that you have given me. Help me to bear that cross. Help me to bear. నా ఫ్రెండ్స్ అవమానపరుస్తున్నారు, బేర్ ద క్రాస్. ప్రభువా, నేను ఎలా నడవాలో నేర్పించు. ఈ అవమానాన్ని తట్టుకోవడం నాకు నేర్పించు. ఈ అవమానము, ఈ నింద, నీవు సిలువలో నిందలు మోస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన ఆ ప్రేమ తత్వాన్ని నాకు నేర్పించు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించు. సో వీ నీడ్ టు లెట్ గో అవర్ ఈగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో వల్లనే భార్యాభర్తలు విడిపోతున్నారండి. ఈగో క్లాషెస్ వల్లనే. ఈగో, మా ఇల్లు నీ ఇల్లు, నీ తల్లి నా తల్లి, నీ తండ్రి నా తండ్రి, మీ అన్న మా అన్న, మీ చెల్లె నా చెల్లె, నీ 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 అనే మాట్లాడుకుంటున్నారు. ఇది మన కుటుంబం, మన దేవుని కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ త్యాగం ఉండదు. వేర్ దెర్ ఇస్ సెల్ఫిష్నెస్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్. స్వార్థం ఉన్న చోట త్యాగానికి చోటే లేదండి. యేసు అంటున్నాడు, నన్ను వెంబడించగోరితే యూ నీడ్ టు క్యారీ ద క్రాస్. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త మనం చదివాము ఇంతకుముందు, మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తాను. 16:25 యా, త్యజించుట, రినౌన్సియేషన్. సో సెల్ఫ్ డినయల్, సెల్ఫ్ సాక్రిఫైస్, దెన్ కమ్స్ రినౌన్సియేషన్, త్యజించుట. చూడండి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని కోసం ప్రాణం పెట్టేవాళ్ళంగా ఉంటామా? ఉండగలుగుతామా? ఒక మిషనరీ మేఘాలయ, మిజోరం ప్రాంతంలో సేవ చేస్తూ, ఆయనకు ఆ భాషే తెలియదు, ఎక్కడి నుండో వచ్చాడు, బ్రిటన్ దేశం నుండి. విలియమ్స్ అని ఆయన పేరు. అక్కడ భాష నేర్చుకుని అక్కడ వచ్చి, ఈ ప్రాంతాల్లో ఆయన ఎప్పుడు జీవించలేదు. టైఫాయిడ్ వచ్చి ఇక్కడే మరణించాడు. యేసు నామం కోసం మరణించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మిజోరం అండ్ మేఘాలయ, హీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ టు సెట్ ఫుట్ ఆన్ దట్ ఐలాండ్. వాళ్ళు అక్కడ ట్రైబల్ చీఫ్స్ ఎలా ఉండేవారంటే, ఎవరన్నా వస్తే చంపేస్తారు. అండమాన్ నికోబార్లో మొన్న 2018 నవంబర్లో ఒక సంఘటన జరిగినట్టుగానే, మరి వారు అంటే అటవీ మనుషులు అంటే దే ఆర్ వెరీ క్రూయల్ పీపుల్. దే నెవర్ అలౌ హ్యూమన్స్ టు, అంటే వాళ్ళు మనుషులే కానీ దే ఆర్ క్యానిబల్స్. అంటే వాళ్ళు నరమాంస భక్షకులుగా ఉండేవారు. అలాంటి ట్రైబ్స్ మధ్యలో వెళ్ళి పనిచేయడం అంత ఈజీ కాదు. బట్ తన్ను తాను త్యజించుకుంటే తప్ప, తన్ను తాను ఉపేక్షించుకుంటే తప్ప, తనకంటే ముందు యేసును ఉంచుకుంటే తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవ్రీబడి కెన్ హ్యావ్ ఎ కోజీ లైఫ్. అందరికీ కావాలి ఏంటంటే మంచి కంఫర్టబుల్ లైఫ్. అప్పుడు నేను యేసును వెంబడిస్తాను కాదు. యేసు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించడానికి డిసైడ్ చేస్తే ఫస్ట్ యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్.
హల్లెలూయా. నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సో త్యాగము గురించి చూసినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందామా. మార్క్ 10:28. ఐ విల్ బి క్విక్లీ క్లోజింగ్. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో. నిజమే, పేతురు దుడుకు పేతురు అంటాం, బట్ హీ వాజ్ ఫిషింగ్ ఇన్ ద సీ. ఆ యేసుప్రభు అక్కడికి వచ్చి కమాన్ ఫాలో మీ అనగానే ఆ ఫిషింగ్ నెట్, ఫిష్ అన్నీ వదిలిపెట్టాడు. అన్నీ అక్కడ వదిలిపెట్టి యేసును వెంబడించేశాడు. దట్ షుడ్ బి ద రెడీనెస్ టు ఫాలో జీసస్. యేసుని వెంబడించాలంటే ద క్రాస్ ఏంటి అక్కడంటే తన బిజినెస్, ఆ క్రాస్, చేపల బిజినెస్ వదిలేసుకున్నాడు. దేవుడు వెంబడించమన్నాడు కదా, యు కమ్ విత్ మీ, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నేను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని వదిలేసుకున్నాడు. ఒక సిలువ మోసేసుకుంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు కంఫర్టబుల్గా ఉండిన పేతురు డిస్కంఫర్ట్ని సిలువగా తీసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సో ఈజ్ రెడీ టు బేర్ ద క్రాస్. మరి లూకా సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు ఒకసారి చదువుకుందాం. Luke 5:27 and 28. లూకా సువార్త. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సమస్తమును, ఈ మాట చూడండి, సమస్తమును. పేతురు సమస్తమును విడిచిపెట్టాడు. ఇక్కడ ఈ సుంకరి అయిన ఈ లేవి, ఈయన కూడా సమస్తమును విడిచిపెట్టాడు. చూడండి మరి లూకా సువార్త 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. నా శిష్యుడు కానేరడు. యూ కెనాట్ బికమ్ మై డిసైపుల్. మనము ఐ ఫాలో జీసస్ అని బ్యాండ్స్ పెట్టుకున్నా, బ్యానర్స్ రాయించుకొని టీషర్ట్ మీద అతికించుకున్నా, ఫేస్బుక్ స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నా, యేసుప్రభు అంటాడు నీవెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ యు ఆర్, బికాస్ దిస్ క్వాలిటీ ఈజ్ ది ఎలిజిబిలిటీ దట్ యు డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ. నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నీవు నా శిష్యుడవు కానేరవు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో ఒక ఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ఘటన లూక్లో కూడా ఉంది. మాథ్యూ 8th chapter 19 to 22. సేమ్ ఇన్సిడెంట్ ఈజ్ రిపీటెడ్ బై లూక్ ఇన్ chapter 9 verse 57 to 62. 8:19లో అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో. శాస్త్రి అంటే ఎవరు తెలుసా అండి? మనకు కూడా ఉంటారు. శాస్త్రి అంటే శాస్త్రములు పఠించిన వాడు, పాఠ్యాంశముగా చెప్పగలిగిన వాడు, బోధించదగిన వాడు శాస్త్రి అనబడతాడు. ఈ శాస్త్రి పుస్తకాలు బాగా చదివాడు అనమాట. హీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ బుక్స్. చాలా నాలెడ్జ్ ఉంది. అంటున్నాడు, నేను వస్తాను నీతో, ఎక్కడ పోతే అక్కడికి వస్తాను యేసయ్య. అందుకు యేసు అన్నాడు, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం. నువ్వు నన్ను అన్ని పెద్ద శాస్త్రివయ్యా, నువ్వేదో బోధలు చేసుకుంటూ పబ్బం గడుపుదామని నువ్వు నాతో రావద్దు. నాకు తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. నీకేదో కంఫర్ట్స్ ఇవ్వడానికి నువ్వు నన్ను వెంబడించొద్దు. ఐ కాంట్ గివ్ యూ ఎ కంఫర్టబుల్ లైఫ్. యూ డోంట్ ఫాలో మీ ఫర్ యువర్ కంఫర్ట్స్. డోంట్ ఫాలో మీ ఫర్ పర్సనల్ గెయిన్. యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఫాలో మీ. దేవునికి మహిమ కలుగునుగాక. 21లో ఇంకొక శిష్యుని ఇన్సిడెంట్స్ ఉంది ఇక్కడ. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. ఇది చూస్తే కొంచెం మనకి డౌట్ రావాలి. తండ్రి చనిపోయి ఉంటే యేసుక్రీస్తు దగ్గర వచ్చి ఎలా నిలబడ్డాడైనా? ఇది ఒక వెయిన్, అంటే సాకులు చెప్పాలంటే ఇట్లా, ఇది కుంటి సాకు అనమాట. తండ్రిని పాతి పెట్టాల్సిన వాడు తండ్రి దగ్గర ఉంటాడు. ఇక్కడ ఎందుకున్నాడు అంటే, నా తండ్రి ఉన్నాడు, ఆయన ఎప్పుడు చనిపోతే అప్పుడు పాతి పెట్టి, అంటే నా పనులన్నీ ముగించుకొని, నాకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముగించుకొని అప్పుడు నేను బైబిల్ పట్టుకుంటాను. సో దట్ వే గాడ్ సేస్ నో, యు ఫాలో మీ. యేసు అతన్ని చూచి,
నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. ఏంటండి, దేవుడు కఠినుడా? దేవునికి వాత్సల్యం లేదా? ఇట్లా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అని మీరు అనుకునేరు. మృతులు అనగా దేవుని దృష్టిలో రక్షణ లేనివారు, రక్షణ లేని ప్రజలు. నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, యేసును వెంబడించాలని నువ్వు కోరుకున్నట్లయితే, నిత్య జీవానికి నువ్వు వారసురాలు కావాలనుకుంటే జీవము కలిగిన దేవునితో నువ్వు నడవాలి. నువ్వు ఇంకా జీవము లేని మృతమైన వాటిలో, శరీర క్రియల్లో, శరీర ఆశల్లో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉండకూడదు. ఈ వర్స్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్, ఆర్ దిస్ వర్డ్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ డూ ద లాస్ట్ రైట్స్ ఆఫ్ యువర్ ఫాదర్. నీ తండ్రిని సన్మానించాలి, నీ తల్లిని సన్మానించాలి. యేసు ఆ శిష్యుడు చెప్పిన విధానంలోనే ఆయన తప్పుపట్టాడు. శిష్యుడు నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటున్నాడు. ఎందుకు వచ్చాడు ఫస్ట్? అసలు ఇక్కడ ఎందుకు టైంపాస్కి వచ్చాడా? ఒకవేళ తండ్రి నిజంగా చనిపోయి ఇంటిలో ఉంటే ఏ కొడుకండి వీధిలో మీటింగ్లు జరిగే దగ్గర వస్తాడు? రాలేడు. ఇదేంటంటే ఫ్యూచర్ చెప్తున్నాడు అనమాట. ఐ సెటిల్ ఎవ్రీథింగ్, దెన్ ఐ విల్ కమ్. If you have chosen the spiritual path, if you have chosen Jesus as your redeemer, యేసును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు ఏమన్నాడో తెలుసా? ఈ మాట నాకు చాలా ఇష్టం. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట చెప్తాడండి. ఫిలిప్పీ 3:8, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9 కూడా చదువుదామా? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. హల్లెలూయా. కెన్ యూ రీట్రేస్ బ్యాక్ టు 7th verse? ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా. ఏవి లాభం? లంచం తీసుకోవడం కదా. ఒక ఫైల్ మూవ్ కావాలంటే లంచాలు. దేవుడు ఇష్టపడడండి లంచము. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొని నేను 50% దేవునికి ఇచ్చేస్తాను, 50,000 తెచ్చి కానుక వేసినా అది దేవునికి ఇష్టమైన కానుకనే కాదు, అది అపవిత్రమైన కానుక. దేవుడి దాంట్లో అట్లాంటి కానుకల్లో దేవునికి సంతోషమే లేదు. ఇఫ్ యూ రియలీ ఫాలో జీసస్, కొన్ని లాభాలను వదులుకోవాలి. యు కన్సిడర్ ఇట్ యాజ్ లాస్, నో ప్రాబ్లం. ఒక్క డ్రెస్ 2 డ్రెస్లే ఉన్నాయి, be happy with that, be contentment. Godliness with contentment is a great gain. సంతృప్తి కలిగిన జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అండ్ మన సిలువని ఇంకొకరితో కంపేర్ చేయొద్దు. నేను చెప్పాను కదా ఈ మాట 2 కొరింథీలోకి రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 10వ అధ్యాయం 12వ వచనం, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ద పీపుల్ హూ కంపేర్ విత్ అదర్స్ ల్యాక్ అండర్స్టాండింగ్ అని రాయబడింది. అంటే బుద్ధి లేని వారు. బుద్ధి లేదని తిడతారు కదా, టీచర్స్ తిడతారు, తల్లిదండ్రులు తిడతారు, బుద్ధి లేదవయ్యా నీకు అని. అంటే బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు? కంపేర్ చేసుకుంటున్నారు. అదిగో వాళ్ళు అట్లా చూడు, వీళ్ళు ఇట్లా చూడు, మనకేముంది చూడు. డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్. నీ పిల్లలు వాళ్ళ గ్రేడ్స్నే నువ్వు కంపేర్ చేయి. లాస్ట్ యూనిట్ టెస్ట్లో 80 మార్క్స్ వస్తే ఈసారి 90 రావాలని చెప్పు. అంతేగాని అదిగో చూడు పక్కన శ్రీదేవికి 93 వచ్చింది, నీకెంత వచ్చింది? 75. డోంట్ బ్రేక్ దేర్ హార్ట్స్ విత్ కంపేరింగ్ విత్ అదర్స్. డోంట్ కంపేర్ యువర్ హస్బెండ్ విత్ సంబడి ఎల్స్ హస్బెండ్. డోంట్ కంపేర్ యువర్ వైఫ్ విత్ సంబడి ఎల్స్ వైఫ్. దేవుడు నీకిచ్చిందే నీకు శ్రేష్టమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధి లేని వారే అలా చేస్తారని వాక్యము స్పష్టంగా చెప్తుంది. Don't compare, never compare. The gifts that God has given you are special to you alone. Hallelujah. ఏంటి కోపం వచ్చిందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గాడ్ మిమ్మల్ని ఎంత ప్రేమించి మీకే విశిష్టమైనవి మీకు ఇచ్చారు. యు ఆర్ యూనిక్ అండ్ యువర్ గిఫ్ట్స్ ఆర్ యూనిక్. నెవర్ కంపేర్. హల్లెలూయా. దేవునికి మహిమ
కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నీవు దేవుని వెంబడిస్తే యు నీడ్ టు హీడ్ టు హిజ్ వాయిస్. ఆయన నీ వాయిస్ కాదు, నీలో శరీరం మాట్లాడే మాటలు కాదు. యు నీడ్ టు హీడ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. షీప్, మై షీప్ హియర్ మై వాయిస్ అని యోహాను 10:27లో యేసుప్రభు అంటున్నాడు. 27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. అంతే. అవి నన్ను వెంబడించాలంటే ముందు ఏం చేయాలి? సెల్ఫ్ డినయల్, తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. వెంబడించేటప్పుడు మరి స్వరం కూడా వినాలి. ఇఫ్ దెర్ ఇస్ నో గైడింగ్ స్పిరిట్, ఇఫ్ దెర్ ఇస్ నో గైడెన్స్ గివెన్, ఇఫ్ దెర్ ఇస్ నో రూట్ మ్యాప్ గివెన్ టు యూ, యూ కెనాట్ వాక్. You have no other route map or guiding star other than Jesus. Just follow his footsteps. ఆయనతో వెంబడించు, ఆయనను వెంబడించు. చివరిగా ఒక మాట చదివి నేను ముగించుకుంటాను. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు. హెబ్రీలో 5:8 అంటాం, ఏ కుమారుడై ఉండి కూడా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. వాట్ విల్ ఐ గెయిన్ బై ఫాలోయింగ్ జీసస్? నేను యేసును వెంబడిస్తే నాకు ఏమి? మెప్పు, మహిమ, ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మెప్పు మనకు కావాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని ప్రభు అనాలంటే ఆయన వెంబడించాలి. లేచి నిలబడదాం, దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడి, ప్రభా మా సిలువ ఎత్తుకోవడానికి, మాకు నువ్వు ఏర్పరిచిన సిలువను ఎత్తుకొనడానికి నీ కృప మాకు దయచేయం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided
no turning back, no turning back, no turning back, no turning back. మహాగణుడా, పరిశుద్ధుడా, నాయనా, నిన్ను వెంబడించాలన్న మా తీర్మానాన్ని మా హృదయాల్లో స్థిరపరచుము. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, అవమానములు కలిగినను ప్రభువా, సువర్ణము మరింత శ్రేష్టముగా మలచబడడానికి అగ్ని వంటి పరీక్షల్లో మేము వెళ్ళవలసి వచ్చినను, మాకున్న ఆస్తులు నష్టమైనను, మాకు కష్టములు, ఇబ్బందులు, శ్రమలు, వ్యాధులు ఎన్ని కలిగినను నైనా నిన్ను వెంబడించే కృప మాకు దయచేయం. నీ రాజ్యమును కట్టే పనిలో మేము ఉండుటకు సహాయం చేయం. విశ్వాస జీవితంలో ముందంజ వేయటకు సహాయం చేయం. మహిమ ఘనత నీవే పొందుకొనుము. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.